హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం హిస్టోపాథాలజీ గురించి తెలుసుకుంటున్నాం కదా. హిస్టోపాథాలజీలో ఎంబెడింగ్ గురించి, ప్రాసెసింగ్ గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫర్దర్గా చాలా టాపిక్స్ అనేటివి మనకు హిస్టోపాథాలజీలో ఉంది. బట్ ముఖ్యమైన ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, అది తెలంగాణ జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా. మనము ఈ తెలంగాణ జాబ్ నోటిఫికేషన్స్ అప్పుడు ఆ సిలబస్ అనేది ఫాలో అయితే బాగుంటుంది కదా. ఎవరైనా ఆ నోటిఫికేషన్స్ క్వశ్చన్స్ గురించి కానీ, లేకపోతే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏంటి సిలబస్ ఏమొస్తుంది అని సెర్చ్ చేసినట్లయితే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి మనము ఇప్పటి నుంచి జాబ్ నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము ఫర్దర్ వీడియోలో. అండ్ హిస్టోపాథాలజీ వీడియోస్ వచ్చేసరికి ఎంబెడింగ్ వరకు అయిపోయింది కాబట్టి తర్వాత మనం సెక్షన్ కటింగ్ అండ్ స్టెయినింగ్ కూడా చేస్తాము, మౌంటింగ్ కూడా చేస్తాం. కాబట్టి అవి తర్వాత వీడియోలో, అంటే ఈ 2 months వరకు కూడా మనకు ఎగ్జామ్స్ అనేటివి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి 2 months వరకు మనము ఎగ్జామ్ సిలబస్ మాత్రమే చూసుకుంటాము. ఆ తర్వాత హిస్టోపాథాలజీ గురించి కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నాము. సో ఈ నోటిఫికేషన్ గురించి ఏంటి అని అంటే, 21/9/2024కి అప్లికేషన్ డేట్ అనేది అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్స్ 5 నుండి 5 PM వరకు, 9 నుంచి 5 PM వరకు అయితే అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఎవరైతే డైరెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 7-10 వరకు కూడా డైరెక్ట్ అప్లికేషన్స్ అనేటివి ఇవ్వచ్చు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే 10/11/2024లో, అంటే November 10కి మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అప్పటి వరకు ఈ 2 months టైం ఉంది. ఓన్లీ అక్టోబర్ ఉంది, November 10కి ఎగ్జామే, అంటే ఓన్లీ 1 month టైం ఉంది. 1.5 month ఉంది. కాబట్టి ఈ 1 monthలో మనం చాలా సిలబస్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. పోస్టులు కూడా 1200 వరకు పోస్టులు కూడా ఉన్నాయి. చాలామంది ఈ ఎగ్జామ్కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి అండ్ జాబ్ కొట్టాలి అని అన్న కసితో చాలామంది అయితే ల్యాబ్ టెక్నీషియన్స్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం ఈ సిలబస్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. చాలా సిలబస్ ఉంది. డిప్లొమా లెవెల్ అని పైన హెడ్డింగ్ అయితే ఇచ్చారు, కానీ అది డిప్లొమా లెవెల్లో అసలు డిఎంఎల్టీలో ఎక్కడ చూసుకున్నా కూడా లెవెల్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్, ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్ అండ్ టెర్షరీ లెవెల్ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ గురించి డిఎంఎల్టీలో ఎక్కడ కూడా లేదు. అది బిఎస్ఎంఎల్టీలో ఉంది. మ్యాక్సిమం ఇది ఇంత టోటల్ సిలబస్ వచ్చేసి బిఎస్సిఎంఎల్టీకి సంబంధించిన సిలబసే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ డిఎంఎల్టీ వాళ్ళు కూడా వాళ్ళ బుక్స్ కానీ అండ్ బిట్స్ ఉంటాయి కదా, అలాంటి బుక్స్ కూడా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. ఇది ల్యాబొరేటరీ సర్వీస్లో ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, టెర్షరీ లెవెల్ అంటే ఏంటి, ఆ ల్యాబొరేటరీలో ఏం వర్క్ చేస్తాము ఏంటి, దీని గురించి కూడా అడగచ్చు సిలబస్ వచ్చేసి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద ల్యాబొరేటరీ, అంటే ల్యాబొరేటరీ ఎలా ఉండాలి, రిసెప్షన్ ఎలా ఉండాలి, శాంపుల్ కలెక్షన్, క్వాలిటీ, వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై, ఎన్ఏబిఎల్ అంటే ఏంటి, అలాంటి ల్యాబ్స్లో ఏం చేస్తారు, ఎలాంటి రికార్డ్స్ అనేటివి ఫాలో అవుతారు అని దీని గురించి కానీ చాలా ఎక్కువ సిలబస్ అయితే ఉంది. స్పెసిమెన్ కలెక్షన్ అండ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అంటే స్పెసిమెన్ ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, జనరల్ గైడ్ లైన్స్, SOPs గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. వాటర్ అండ్ కెమికల్ సొల్యూషన్స్ దీని గురించి అండ్ బయోకెమిస్ట్రీలో వచ్చేసి కార్బోహైడ్రేట్ గురించి, మెటబాలిజం గురించి, ఇవన్నీ బిఎస్ఎంఎల్టీలో ఎంత సిలబస్ అయితే ఉంటుందో ఆ సిలబస్ మ్యాక్సిమం కవర్ చేశారు. DNA, RNA, ATP, GTP, ప్రోటీన్స్, నైట్రోజన్, యూరియా, క్రియాటినైన్, వీటి గురించి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కూడా చాలా క్రిటికల్గా ఉంటాయి. ఈసారి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. ఈసారి అయితే చాలా క్రిటికల్గా ఇవ్వబోతున్నారు క్వశ్చన్స్ అనేటివి. ఎక్కువ డిప్లొమా లెవెల్ అన్నట్టుగా అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉండదని గెస్ అయితే చేస్తున్నాము. సో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అని అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజువల్లీ నాట్ ఫౌండ్ ఇన్ ద యూరిన్, అంటే
ఏదైతే యూరిన్లో కనిపించదు యూజువల్గా అని అడుగుతున్నారు. మెగ్నీషియం, యూరియా, యూరిక్ యాసిడ్, గ్లూకోజ్ అని అనుకున్నప్పుడు ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ ఏమనుకుంటారు అని అంటే గ్లూకోజ్ అనేది యూరిన్లో కనిపిస్తుంది. ప్రతి పేషెంట్కి కూడా గ్లూకోజ్ అనేది మనం టెస్ట్ చేస్తాం కదా రొటీన్గా. గ్లూకోజ్ ఓకే, యూరిక్ యాసిడ్ అనేది మైక్రోస్కోప్లో చూస్తే దాని క్రిస్టల్స్ అనేటివి కనిపిస్తాయి. యూరియా అనేది టెస్ట్ చేస్తే మనకి యూరిన్లో తెలుస్తుంది. కాబట్టి మెగ్నీషియం అనేది కనిపించదేమో అని మనం అనుకుంటాం. పాథలాజికల్గా మనం ఆలోచిస్తే మెగ్నీషియం కావచ్చు అని అనుకుంటాం, కానీ కాదు. ఇక్కడ గ్లూకోజ్ అనేది ఆన్సర్. ఎందుకు అని అంటే ఇక్కడ వీళ్ళు అడిగింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజువల్లీ నాట్ ఫౌండ్ ఇన్ ద యూరిన్. యూజువల్లీ అని అడిగారు. యూజువల్లీ అని, నార్మల్లీ అని ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి వాళ్ళు రేజ్ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అనేది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సడన్గా మనం యూరిన్లో ఎలాగో గ్లూకోజ్ ఉంటుంది కదా, మెగ్నీషియం ఉండదు కావచ్చు అని అనుకుంటే కుదరదు కదా. నార్మల్ పేషెంట్కు యూరిన్లో గ్లూకోజ్ ఉండదు కాబట్టి వాళ్ళు యూజువల్లీ అని అంటే నార్మల్ పేషెంట్స్ అని అన్నట్టు అర్థం. నార్మల్ పేషెంట్కి గ్లూకోజ్ ఉండదు కాబట్టి మనము గ్లూకోజ్ అది ఆన్సర్. ఇలాంటి కొంచెం అదే కరెక్ట్ క్వశ్చనే కానీ కొంచెం తికమక అడగడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా చదివి దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ బయోకెమిస్ట్రీలో వచ్చేసి ఇలా ఉంది. క్లినికల్ బయోకెమిస్ట్రీలో వచ్చేసి కూడా చాలా అంటే చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది. ప్రోటీన్స్, బ్లడ్ యూరియా, నార్మల్గా మనము రొటీన్గా చేసే టెస్ట్లే కానీ దాంట్లో నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. బైకార్బోనేట్స్ గురించి, బఫరింగ్ సిస్టమ్ డెమోన్స్ట్రేషన్ టాపిక్స్ వచ్చేసి లివర్ ఫంక్షన్ టెస్ట్, గ్యాస్ట్రిక్ అనలైసిస్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ గురించి, క్యాల్కులై ఫార్మేషన్ దీని గురించి. అండ్ క్లినికల్ మైక్రోబయాలజీ, జనరల్ మైక్రోబయాలజీ, బ్యాక్టీరియాలజీ, మైకాలజీ అండ్ పారాసైటాలజీ గురించి, వైరాలజీ గురించి. వాటిలో కూడా చాలా అంటే చాలా ఎక్కువ ప్రొసీజర్స్ అండ్ స్టెయినింగ్స్, గ్రామ్ స్టెయినింగ్స్, మెథడ్స్, రియేజెంట్స్, ప్రిపరేషన్స్ అండ్ ఆల్బర్ట్ స్టెయినింగ్, రియేజెంట్ ప్రిపరేషన్, ఏఎఫ్బి స్టెయినింగ్ అండ్ జనరల్ మైక్రోబయాలజీ గురించి, ఎక్కువ ఎంటమీబా హిస్టోలైటికా గురించి, వైరాలజీలో ఎలిజా టెస్ట్ల గురించి, ఇలా ఎక్కువ టాపిక్ అనేది. ఇక్కడ పాథాలజీలో వచ్చేసి క్లినికల్ పాథాలజీలో ఎలా మనము షుగర్స్ అండ్ ప్రోటీన్స్ ఎలా ఫౌండ్ చేస్తాము, కీటోన్ బాడీస్ అన్నీ నార్మల్ మెథడ్లో అడుగుతారు. అండ్ హెమటాలజీ ఇది బ్లడ్ సెల్స్ కౌంట్ గురించి, హిమోగ్లోబిన్, ఏఈసి, ఎల్ఈ సెల్స్, కోయాగులేషన్ టెస్ట్లు, హిమోపారాసైట్స్ గురించి. హిస్టోపాథాలజీలో వచ్చేసి శాంపుల్ కలెక్షన్, ప్రిజర్వేటింగ్, లేబులింగ్ అండ్ గ్రాసింగ్ మెథడ్స్, ఫిగ్జైటివ్స్, స్టెయినింగ్, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ గురించి. సైటాలజీ అండ్ జనరల్ పాథాలజీ గురించి, ఎఫ్ఎన్ఎస్సి, ఇంప్రింట్ స్మియర్ గురించి, వెజనల్ స్మియర్స్, బక్కల్ స్మియర్స్, వీటి గురించి చాలా ఉంది. అండ్ ఇమ్యూనోహిమటాలజీ గురించి అండ్ మ్యూజియం టెక్నిక్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. ఎక్కువ సిలబస్ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి ఎక్కువ శాతం ప్రిపేర్ కావడానికి ప్రయత్నించండి. నేను కూడా దీంట్లో మ్యాక్సిమం కవర్ చేయడానికి 1 మంత్లో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.